సినీ ప్రముఖులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై బెట్టింగ్ యాప్లో ప్రమోషన్ చేశారన్న ఆరోపణలతో మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. అందరూ బాగా సంపాదించుకున్న వాళ్లే. సంపాదించుకుని కూడా డబ్బులు కక్కుర్తిపడి డబ్బుల కోసం తమని అభిమానించే అభిమానుల్ని నాశనం చేశారు. ఆ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేయడం వల్ల ఆ అభిమానులు ఆ బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి ఆ జోదాలకు అలవాటు పడి వీళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పులేదు, కేసు పెట్టడంలో తప్పులేదు, అరెస్ట్ చేయడంలో తప్పులేదు, శిక్షించడంలో అంతకంటే తప్పులేదు. ప్రమోషన్స్ లో రాణా, విజయ్, ప్రణీతి, నిధి అగర్వాల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి శ్యామల ఉన్నారు. 25 మందిపై కేసు పెట్టిన మియాపూర్ పోలీసులు బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ యాప్ను ప్రమోట్ చేసిన వారిలో ఉన్న ప్రముఖ నటీనటులపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సహా మొత్తం 25 మంది ఈ జాబితాలో ఉన్నారు. సినీ ప్రముఖులు జాబితాలో రాణా దగ్గుపాటి, విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, ప్రణీతి, నిధి అగర్వాల్ ఉన్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లో అనన్య నాగళ్ళ, శ్రీ హనుమంతు, శ్రీముఖి, వర్షిణి, సౌందరరాజన్, వాసంతి కృష్ణన్, శోభా శెట్టి, అమృత చౌదరి, నయన పావని, నేహా పఠాన్, పండు, పద్మావతి, ఇమ్రాన్, విష్ణుప్రియ, హర్షసాయి, భయా, సన్నీ యాదవ్, యాంకర్ శ్యామల అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఈవిడే, టేస్టీ తేజ, రీతు చౌదరి, బండారు సుప్రీత ఉన్నారు. మియాపూర్ వాసి ప్రమోద్ శర్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్ళ చూడండి, రాణా దగ్గుబాటి, ఆయనకి బోల్డ్ ఆస్తులు ఉన్నాయి. విజయ్ దేవరకొండ కూడా బాగానే స్థిరపడ్డాడు. ప్రకాష్ రాజు, ఈయన నీతి సూక్తులు బోల్డ్ చెప్తుంటాడు. ట్విట్టర్లో కూర్చుని నీతి కబుర్లు బోల్డ్ చెప్తూ ఉంటాడు. చేసేదేమో ఇలాంటి పనులు. ఆయన అభిమానులను ఆయన ముంచేయడమే కదా. వీళ్ళందరూ అభిమానుల్ని వీళ్ళు నిలువులో ముంచేయడమే కదా. తప్పు తెలిస్తే చర్య తప్పదు. టీఎఫ్సీసీ నటీనటులు జీవన విధానం మారడం వల్ల బెట్టింగ్ యాప్స్ వంటి వాటి ప్రచారంలో పాల్గొంటున్నారని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది. కొంతమంది తెలియక, కొంతమంది తెలిసి ప్రమోషన్స్ చేస్తున్నారని పేర్కొంది. ప్రస్తుతం హాట్ టాపిక్గా నిలిచిన బెట్టింగ్ యాప్ వ్యవహారంపై స్పందిస్తూ ప్రకటన విడుదల చేసింది. సినిమా వారైనా మరొకరైనా చట్టానికి, న్యాయానికి కట్టుబడి ఉండాలి. బెట్టింగ్ యాప్ల వ్యవహారంపై 2 రోజులుగా సినీ పరిశ్రమలో చర్చ జరుగుతోంది. ఆ యాప్ల వల్ల సమాజానికి చెడు జరుగుతుంటే అది ముమ్మాటికి తప్పే. 2 రోజుల్లో మాకు లేఖ రాస్తాం. సంబంధిత యాప్ ప్రమోషన్స్ నిర్వహించే నటీనటులపై చర్యలు తీసుకోవాలని కోరతామని ప్రకటనలో పేర్కొంది. బెట్టింగ్ యాప్ వ్యవహారంపై మా సభ్యులకు అవగాహన కల్పించాలి. డబ్బు కోసం రాత్రికి రాత్రే ఫేమస్ అవడానికి బెట్టింగ్ యాప్లు ప్రచారం చేస్తున్నారు. సమాజానికి చెడు చేసే వాటిపై విచక్షణతో వ్యవహరించాలి. మీకు సెలబ్రిటీ హోదా ఎవరు ఇచ్చారు? సెలబ్రిటీ హోదా ఇచ్చిన ప్రజలకు చెడు చేయాలనుకుంటే ఎలా? ఆ హోదాలో ప్రచారం చేసే వాటిని చాలామంది నమ్ముతారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ బాధ్యతగా మేము అవగాహన కల్పిస్తాం. అయినా అలాంటి యాప్లు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవు. చాలామంది అగ్ర నటీనటులకు పలు సంస్థలు అవకాశాలు ఇచ్చాయి. కోట్ల రూపాయలు ఆఫర్ చేసినా వారు ప్రచారానికి అంగీకరించలేదు. బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం వల్ల యువత బానిసలు అవుతున్నారు. సినీ పరిశ్రమ వ్యక్తులైనా, యూట్యూబర్లైనా యువత చెడిపోయేందుకు కారకులు కాకూడదని సూచించింది. చూద్దాం, గతంలో కూడా డ్రగ్స్ కేసులో చాలామంది అరెస్ట్ చేశారు. కాకపోతే ఆ కేసులు ఏమైనా తెలియదు, ఎవరికి శిక్షలు పడినట్టు లేవు. ఈ కేసు కూడా అలాగే అవుతుందా? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో వీరికి కఠిన శిక్షలు పడతాయా? చూద్దాం. ఏదైనా అభిమానుల్ని వంచినందుకు, అభిమానుల్ని మోసం చేసినందుకు వీరందరికీ శిక్షలు పడాల్సిందే.